ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్లోని కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే మనకు ఒక చట్టబద్ధమైన హక్కు వస్తుంది. మనం వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత, వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్క్ రిలేటెడ్ ఫోన్ కాల్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, మెసేజెస్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు. దానివల్ల మనకి ఎటువంటి పనిష్మెంట్ ఉండకూడదు, మన పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండకూడదు, మన ప్రమోషన్స్ కానీ ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్ కానీ ఆగిపోకూడదు. దీంతోపాటు ఈ బిల్లో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ ఒక రెగ్యులేటరీ బాడీ క్రియేట్ చేయాలన్నమాట. ఆఫ్టర్ వర్క్ అవర్స్ అయిన తర్వాత మనతో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండాలి, మొత్తం మన పనితీరుని, ముఖ్యంగా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్లో మన యొక్క రెస్ట్ని, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి కంప్లైంట్స్ని మానిటర్ చేసే విధంగా ఒక రెగ్యులేటరీ బాడీ పనిచేయాలి. దాంతోపాటు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, మన వర్క్ అయిపోయిన తర్వాత కూడా మనకు స్ట్రెస్ పెట్టే ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎంప్లాయీ రైట్స్ని కనుక వయోలేట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రూల్స్ రావాలని చెప్పి కూడా ఈ బిల్లు కోరుకుంటుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక యూరోపియన్ ఎంప్లాయ్మెంట్కి, ఇండియన్ ఎంప్లాయ్మెంట్కి గల తేడాని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక యూరోపియన్ ఎంప్లాయీ, యూరోప్లో పనిచేసే ఒక ఎంప్లాయీ లీవ్ అడిగితే వాళ్ళ బాస్ లీవ్ శాంక్షన్ చేసి, లీవ్లో నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పి పెడతారు. అదే ఇండియన్ బాస్ లీవ్ శాంక్షన్ చేయడానికి ఆలోచించి, ఒకవేళ శాంక్షన్ చేసేటప్పుడు నువ్వు లీవ్లు వెళ్ళినా సరే మాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మెయిల్లో కాంటాక్ట్లో ఉండు, ఎప్పుడు కాంటాక్ట్ అవైలబుల్గా ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగానికి ప్రమాదం ఉంటుందని చెప్తారనమాట. అలా ఇండియన్ ఎంప్లాయర్, యూరోపియన్ ఎంప్లాయర్ మధ్య డిఫరెన్స్ కూడా చెప్తున్నారు చాలామంది నెటిజన్స్ అనమాట.